నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామ్నగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన అందమైన ముగ్గులు అలరించాయి. చిన్నారులు వేసిన ముగ్గులను తిలకించేందుకు దివి నుండి భువికి దిగవచ్చిన మాదిరిగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు వచ్చి విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులను తిలకించినట్లుగా చేసిన అభినయ సంబరాలు అంబరాన్ని తాకాయి. అదేవిధంగా విద్యార్థులు పతంగులను ఎగరవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. హరిదాసు తన కీర్తనలతో ఆటపాటలతో ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించిన విధంగా నృత్యాలు చేస్తూ కోలాహలంగా పండగ వాతావరణం తలపించే విధంగా శ్రీ సరస్వతి శిశు మందిర్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు చెన్నూరు రవికుమార్ మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్లో ప్రతి ఏడాది సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుతామన్నారు. పాఠశాలలో నిర్వహించే సంక్రాంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు చిన్ననాటి నుండే మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి, మన ధర్మం వంటి విషయాలపై అవగాహన కలుగుతుందని, అందుకోసం తమ పాఠశాలలో ప్రతి ప్రత్యేక సందర్భంలో విద్యార్థులతో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ ప్రధానాచార్యులు పిట్టల రాములు, మాతాజీలు నాగమణి, స్వాతి, మానసం, రేణుక, భవాని, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి, భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి. రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి, భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి. నేల తల్లి ముగ్గులతో కట్టుకుంది కావిడి, పచ్చి పాల మీగడల్లె స్వచ్ఛమైన సందడి, డుమ్ 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 బసవన్నెలకెంతులాట కారడి, భోగి మంట చుట్టు చుట్టి చేసినంట సవ్వడి, పిప్పి డుమ్ 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 మోగింది సన్నాయి, కొక్కొక్కో కొక్కర కొడి పుంజుల బడాయి, రేగి పండ్లు భోగి పండ్ల రూపమెత్తాయి. సంక్రాంతి వేడుకలంటే ఆడాలి పాడాలి చూడాలి. రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి, భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి. నింగిలోన పుట్టిన ఇల్లు అలుముకున్నది నేలన వళ్ళు, సంకురాత్రి పండుగ అంటే ముస్తాబయ్యి అందరి కళ్ళు, వేకువ జామునే కల్లాపు చల్లి నువ్వుల నూనెతో స్నానానికెళ్ళి ఇంటిల్లి పాదంత ప్రేమగా మళ్ళీ పూలతో నింపాలి గొప్పమ్మ తల్లి, నింగి పల్లకీల రంగవల్లులు రంగుల తినట్టు నేల జాడలు, హరిదాసు పాడేటి పాటలు వివరించే ఆనాటి కథలు, నింగి చెరనే గాలి పటాలు సంబరాలతో ఊరువాడలు, పిప్పి డుమ్ 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 మోగింది సన్నాయి, కొక్కొక్కో కొక్కర కొడి పుంజుల బడాయి. రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి, భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి. మట్టిలోన కట్టిన ఇల్లు పులుముకున్నది వెలుగు జల్లు, వెన్నెలే కురిసి పాల పుంతగా మారే బాలుగిల్లు, సిరులు పంచెను ఈ ఏట నుండి సన్నాయి మేళాల ఎద్దుల బండి, ఊరంతా చేరాలి పొంగళ్ళు వండి ఆకాశం అందాలి సందళ్ళు నిండి, ఆంధ్ర తెలంగాణ ఆడపడుచులు పరికిని గట్టిన ముద్దు గుమ్మలు, రాయలసీమలో కొబ్బిళ్ళు ఊరూరు చేసిన జాతరలు, నేలకు తెంచాలి నింగి తారాలు ఆడి పాడాలి పిల్ల పాపలు, పిప్పి డుమ్ 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 మోగింది సన్నాయి, కొక్కొక్కో కొక్కర కొడి పుంజుల బడాయి.
మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతే చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు కానుక ఇచ్చి ఈరోజు సరస్వతి శిశు మందిర్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి ఉత్సవాలు మా చిన్నారులు నిర్వహించారు. ముగ్గుల పోటీని నిర్వహించారు. మన యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలు ప్రతిబింబించే విధంగా రాముడు, సీత, లక్ష్మణుడు వేషధారణతోని ఆలరింపజేశారు. సంస్కృతి మన యొక్క సాంప్రదాయాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే మనం అలవాటు చేయటము, పరిచయం చేయటము, విలువలను కూడా వారికి నేర్పటం అనేది జరుగుతుంది. బయటి పాఠశాలలకు సరస్వతి శిశు మందిరాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. చదువు అందరూ బోధిస్తారు, కానీ విలువలతో కూడిన విద్యను బోధించడం కష్టం. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే దేశభక్తిని నిర్మాణం చేయాలంటే చిన్న వయసులోనే వాళ్ళకు చదువుతో పాటు నేర్పితేనే జాతీయతా భావం ఇవన్నీ కూడా వాళ్ళకు అలవరుస్తాయి. ఒక ముఖ్యమైన ధ్యేయంతోనే ఈ పాఠశాలలు నడుస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మిర్యాలగూడలోని రామ్నగర్లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి మంటలు వేసి చిన్నారుల చేత ముగ్గుల పోటీలను కూడా నిర్వహించాము. అనంతరం రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు వంటి వేషధారణలతోని విద్యార్థులు దివి నుండి భూమికి దిగి వచ్చిన విధంగా ఈ యొక్క రంగోలి వేడుకలను తిలకించినట్లుగా చిన్నారులు చేసినటువంటి కార్యక్రమానికి సదా అభినందన తెలియజేసుకుంటున్నాం. శిశు మందిర్లో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది మన తెలుగువారి ముఖ్యమైనటువంటి పండుగగా మనం చెప్పుకుంటాము. మన సంస్కృతి, మన ధర్మాన్ని, మన నాగరికతను ప్రతిబింబించే విధంగా ఈ సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం అనేది నిత్యం వస్తూనే ఉంటుంది. అందులో భాగంగా చిన్నతనం నుండే చిన్నారుల్లో మన యొక్క పండగ ప్రాముఖ్యతను, మన సంస్కృతి యొక్క విశేషాలను వారికి తెలియజేసే విధంగా ఈనాడు ఈ యొక్క పాఠశాల ఆవరణలో వేడుకలు నిర్వహించుకోవడం అనేది జరిగింది. మా యొక్క పాఠశాలలో చదువుతో పాటుగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైన ఆలోచనలు వెలికితీసి బరువు రహితమైనటువంటి విద్యాబోధనను మేము అందిస్తూ వస్తున్నాం. ధర్మం కోసం, దేశం కోసం, అదేవిధంగా నేటి సామాజికానికి అవసరమైనటువంటి ఆంగ్ల విద్య ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ద్వినీకృతమైనటువంటి మేధస్సును వెలికితీసేందుకు నిత్యం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల పనిచేస్తుందని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నామండి.
నమస్కారం.